పిల్లలు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే రాజకీయాలు వేరు, మన మిమిక్రీ వేరు. ఓకేనా? మనం రకరకాల వాయిస్లు చేసుకుందాం. ఈ రకరకాల వాయిస్లోనే మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం ఒకటి చేస్తాను. ఓకేనా? ఒక ఆయన వచ్చాడు గండ్రగొట్టలు పట్టుకొని, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. పిలువరా, పిలు, ఇంటిని బాధిని పిలు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు. ఈ సీమలో సొత్తులను చెప్పిన వాడిని బరగాడు అంటారు, ఆడవాడిని చెప్పితే బొట్టబోపి అంటారు. దానికి వచ్చి దొంగచాటుగా నా కుటుంబ సభ్యులు చెప్తారే, మీరు మనుషులకు పుట్టారా తుప్పలకు పుట్టారా? నేను దొంగలారలేదు, దొరలా వచ్చాను. మీ ఊరికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ నెట్టింటికి వచ్చాను. మీసమన్న మగాడివి అయితే రాయలసీమ బిడ్డగా నీ తల్లి గారు ఉంటే మీ అయ్య కట్టింది వందాడైతే రారా చూచుకుందాం. చెప్తాను. ఇదే డైలాగ్ నాగార్జున ఎక్క నిలికిచ్చారు. నాగార్జున ఎక్క నిలికిస్తే ఏమాత్రం టెన్షన్ లేకుండా నాగార్జున ఎక్క నేను ఎలా చెప్తున్నాడో చూడండి. పిల్లరా, పిల్లు, ఇంటిని బాధిని పిల్లు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిల్లు. ఈ సీమలో శత్రువులను చంపిన వాడిని మనగాడంటారు. దారి కాచి దొంగచాటుగా నా కుటుంబ సభ్యులు చెప్పారే, నేను రమ్మన్నా కదా అని ఎగేసుకుంటూ అందరూ ఒకేసారి రావకండి, నాకు రావు చిరిగిపోయింది. ఒక్కొక్కటి రండి, ఒక్కొక్కరిని కొడతాను. ఇదే డైలాగు జయప్రకాష్ రెడ్డికి ఇస్తే ఎలా చెప్తాడు. ఏమట్టి ఈ సీమలో శత్రులు చెప్పిన వాడిని మనగాడు అంటారు. దారి కాసి దొంగ జడగా నా కుటుంబ సభ్యులు చెప్పారా, గప్పు రాయాలరా. ఇదే డైలాగు మరి మెగాస్టార్ చిరంజీవికి ఇస్తే ఎలా చెప్తాడు. ఈ సీమలో శత్రువులు చెప్పిన వాడిని మొనగాడు అంటారు. దారి కాచి అతి దారుణంగా నా కుటుంబ సభ్యులు చెప్పారా, మీరు మనుషులకు పుట్టారా తుప్పులకు పుట్టారా అని అడగటానికి రాలేదు. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, కాటమ్మ పచ్చడైపోతుంది. ఇదే డైలాగు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఇస్తే అలా చెప్తారు. ఈ సినిమా శత్రువులు చెప్పినాడు తెలియదు కానీ మనగడు మాత్రమే అంటారు. కత్తితో పొడిస్తే రక్తం వస్తుందని నీకు తెలుసా? నాకు తెలుసు. కత్తితో పొడిస్తే ఓ మనిషి బాధపడతానని